మామూలుగా మూత్రపిండాల్లో రాళ్ళు ఎలా ఏర్పడతాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు క్రియాటిన్ లెవెల్స్ అని ఉంటాయి. 0.1 నుంచి 0.8 ఆర్ 9 వరకు నార్మల్ రేంజ్లో ఉంది అని అర్థం. తర్వాత 1.2, 1.3 ఇలా వచ్చింది అని అంటే కిడ్నీలో బ్లడ్ ఫిల్టర్ అవ్వడానికి కష్టపడుతుంది అని అర్థం. సో ఇలాంటి సమయాల్లో మీరు రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. సో ఇలా మీరు ఒక వారం రోజులు పాటించిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీ క్రియాటిన్ లెవెల్ అనేది 1.0 లోపు వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థం. 1.0 పైన కానీ అంటే 1.2 అలా వచ్చింది అనుకోండి, మీరు డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా కిడ్నీలో బ్లడ్ ఫిల్టర్ అవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందంటే హై బీపీ వల్ల ఇబ్బంది పడుతుంది. కాబట్టి బీపీని కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు మనం తీసుకుంటే కిడ్నీకి కూడా మేలు జరుగుతుంది. అసలు ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజు సరైన మోతాదులో నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. అలాగే పాలకూర, సోయాబీన్స్, బాదం పప్పు లాంటివి తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే దీంట్లో ఆక్సలేట్ అనే రసాయనం ఉండడం వల్ల స్టోన్స్ ఏర్పడడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. యూరిన్లో కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి కొన్ని కెమికల్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్నే మనం కిడ్నీ స్టోన్స్ అని అంటాం. కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హైడ్రేట్గా ఉండడము అంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. అంటే నీటితో పాటు నీటి శాతం ఉండే ఫుడ్ కూడా మనం తీసుకుంటే హైడ్రేట్గా ఉంటాం. సో ఇలా హైడ్రేట్గా ఉండడం వల్ల రక్తం పల్చబడి కిడ్నీలో ఫిల్టర్ కావడానికి సహాయపడుతుంది. సోడియం తీసుకోవడం తగ్గించాలి. అంటే సోడియంలో కాల్షియం ఉంటుంది కాబట్టి స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. మీ డైలీ డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవద్దు. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయినా మటన్, చికెన్ అలా తీసుకోవడం వల్ల దాంట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టోన్స్ ఫార్మేషన్కి ఎక్కువగా దారి తీస్తుంది. కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ అనేది తక్కువగా చేయాలి. షుగర్ డ్రింక్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి. అంటే కూల్ డ్రింక్స్ కానీ అలాంటి ఐటమ్స్ తీసుకోకుండా ఉండడం బెటర్. మెడికేషన్ విషయానికి వస్తే మెడికేషన్ కంపల్సరీ కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకొని వేసుకోవాలి. ఇలాంటి సింపుల్ థింగ్స్ వల్ల మనం కిడ్నీ స్టోన్స్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.